నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్యం, ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం దృష్టి. విద్య, ఆరోగ్య శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. మాది రైతుల ప్రభుత్వం అన్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయి. కితాబిచ్చిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్. అమరావతి అరసవల్లి పేరుతో చేపడుతున్న పాదయాత్ర బూటకం. ఉత్తరాంధ్రలోకి వచ్చి ఇక్కడి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. వైద్యం, ఆరోగ్య విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాన్సర్ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న క్యాన్సర్ విభాగాలను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధన ఆసుపత్రుల్లో 4 లైనాక్ మెషిన్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన చోట్ల కూడా దశల వారీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు లైనర్ బంకర పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ విభాగాల ఆధునీకరణ, బలోపేతానికి ఆదేశాలు ఇచ్చిన సీఎం కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల్లోనూ అత్యాధునిక క్యాన్సర్ విభాగాల ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాలో ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఏడాదిలోగా రక్తహీనత సమస్యను నివారించాలని సీఎం అన్నారు. ఈ సమీక్షలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్సార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జిఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబం సంక్షేమ శాఖ డైరెక్టర్ జయనివాసు, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఏపీ వీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ కితాబిచ్చారు. ఎక్కువ మంది విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించడానికి కూడా కృషి జరుగుతుందని చెప్పారు. 3 రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవలను తనిఖీ చేసినట్లు తెలిపారు. 64 రకాల పరీక్షలను, 350 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారని అన్నారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు కూడా పరిశీలించినట్లు భారతి ప్రవీణ్ తెలిపారు. ఆ కాలేజీకి 150 సీట్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారని అన్నారు. ऑफिशियल कुछ प्रॉब्लम्स है तो उसको देखिए, उसमें से सॉल्यूशन निकालें, और अगर कुछ स्कीम रुक गई है या फिर कुछ अड़चने आ रही है तो उसको सुलझाए. मुझे लगता है ये अगर सभी विपक्ष अगर पार्टी के दृष्टि से ही देख रहे हैं तो हम इसे वो नहीं मानते. लोगों ने हमें आशीर्वाद दिए हैं और उस आशीर्वादों से हमारी पूरी टीम आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में काम कर रही है और हमारा कर्तव्य है. టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. చంద్రబాబు లాగా మాకు ప్రాజెక్టుపై ద్వంద్వ వైఖరి ఉండదు. మాది రైతుల ప్రభుత్వం అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి అంబటి రాంబాబు మంగళవారం నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ రాయలసీమకు వరం, పోలవరంను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు, కానీ ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయం. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు వర్షం కోసం రైతులు ఎదురు చూడాల్సిన పని లేదని తెలిపారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు గురించి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఏం చేశారంటే, ఇది 2023కి వాటర్ ఇచ్చి నల్లమల్ల సాగర్లోకి దీన్ని ప్రారంభించి ఎన్నికలకు వెళ్తాము అని ఒక మాట మాట్లాడారు. అందువల్ల దీన్ని త్వరితగతిన పూర్తి చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. దాన్ని ఒకసారి పరిశీలించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది, మంత్రివర్గంతో పాటు శాసనసభ్యులతో పాటు. అలాగే కాకర్ల డ్యామ్ చూసాం, తర్వాత సుంకేసులు చూసాం, ఇంకా కూడా దీని మీద రివ్యూ కూడా చేస్తాం.
చాలా వరకు పనులు పూర్తయ్యాయి. అయితే చాలా వరకు పనులు పూర్తయ్యాయంటే సమస్యలు లేవంటే ఉన్నాయి. నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఇంకా ఫీడర్ కెనాళ్ళు చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, సెకండ్ టన్నల్ పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. వీటన్నిటినీ అడ్రస్ చేస్తూ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుగా దీన్ని భావించడం జరిగింది. ఇది 53 టీఎంసీలకు నిలువ చేసేటటువంటి ఒక నల్లమల సాగర్. ఈ నల్లమల సాగర్లో 53 టీఎంసీలు మనం నిల్వ చేస్తున్నప్పుడు అనేక గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద ఇప్పటి నుంచో పురాతన నుంచి ఉన్నటువంటి చిన్న గ్రామాలు అయితేనేమి, పెద్ద గ్రామాలు అయితేనేమి, వాళ్ళు వదిలేసి బయటికి రావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుంది. అలా ఎవరైతే వదిలేసి బయటకు వస్తున్నారో వారి ఇళ్ళు కానీ పొలాలు కానీ పోయినప్పుడు వారికి ప్రభుత్వం చట్ట ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి ప్రతి పైసాను అందిన తరువాత మాత్రమే వాళ్ళు వెళ్తారు. ఇది చట్టం. దాని ప్రకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. R&R ప్యాకేజీకి సంబంధించి కొన్ని కాలనీస్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది, కొన్ని అయిపోయినాయి, 8 కాలనీస్ అయిపోయినాయి. సో ఇంకా సమస్యలు ఉన్నాయి. పీడిఎఫ్లు వాటిని రికగ్నైజ్ చేయడం కొంతమందికి అందలేదని, కొంతమందిని తప్పుపడ్డారని ఇవి ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా చట్ట ప్రకారంగా వాటిని మేము పరిశీలిస్తాం. ఎవరికి అన్యాయం జరగకుండా చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కూడా మనం చేస్తాం. ఇంకో అంశం ఏంటంటే అతి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. అమరావతి పేరుతో ఒక సామాజిక వర్గ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కుచ్చిత రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. ఆయన నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి అరసవల్లి పేరుతో చేపడుతున్న పాదయాత్ర బూటకమని తెలిపారు. ఈ పేరుతో ఉత్తరాంధ్రలోకి వచ్చి అక్కడ వారి ఆత్మాభిమానం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పాదయాత్రను ఉత్తరాంధ్ర వాసులు అడ్డుకొని తీరుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అయితే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధికి నోచుకుంటుందని, అలాగే కర్నూలు, విజయవాడ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విడిపోయి రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. మళ్లీ విభజన నినాదాలు వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడుతుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను తొక్క తీస్తాం, తోలు తీస్తాం అంటూ కించపరిచిన చంద్రబాబు గంగపుత్రులు ఎన్నడూ మర్చిపోరు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓ మత్స్యకారుడే కుప్పంలో ఓడిస్తారు అని రాష్ట్ర మంత్రి సిద్దిరి అప్పలరాజు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గునుపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని, అందువల్లే ఆ పార్టీని ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారని చెప్పారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నెల 22న వైఎస్ఆర్ చేయుత సొమ్ము జమ కానుందని తెలిపారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. నువ్వలరేవు జట్టి పనులు 700 కోట్లతో ఇంటింటికి తాగునీరు ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయని అన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. 2వ రోజు మంగళగిరిలోని రైతుల మహాపాదయాత్రలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిని మార్చడం ద్వారా సీఎం నియంతృత్వ ధోరణి చాటుకున్నారని అన్నారు. 3 రాజధానుల ప్రకటనతో జగన్ చరిత్రహీనుడిగా నిలిచిపోతారని అన్నారు. సిఆర్డీఏ చట్టం మార్చవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని లక్ష్మీనారాయణ తెలిపారు. అమరావతి రైతులు 2వ విడత మొదలుపెట్టినటువంటి ఈ పాదయాత్ర అమరావతి టు అరసవల్లి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో ఇది సక్సెస్ కావాలని చెప్పేసి నేను అరసవల్లి సూర్య భగవానుని ప్రార్థిస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తను ఏ ఆలోచన చేసినా కూడా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో డిస్ట్రక్టివ్ థింకింగ్ తప్ప కన్స్ట్రక్టివ్ ఆలోచన అనేటువంటిది లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి రాజధాని లేకుండా, అడ్రస్ లేకుండా ఈ రాష్ట్రాన్ని మరి నడుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
మరి అడ్రస్ లేని రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుద్ది? తనకు కావాల్సింది అభివృద్ధి కాదు, తను వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం అనేటువంటిది తన లక్ష్యం, దాని ధ్యేయం కూడా. అందుకనే ఈ రాష్ట్రంలో ఇన్ని రకాలైనటువంటి పేచీలు పెట్టి, ఇన్ని రకాలైనటువంటి సమస్యలు పెట్టి తను దోచుకుంటున్నాడు ఈ రాష్ట్రాన్ని. బిజీ లైఫ్ లో వ్యాయామం చేసేందుకు జిమ్ముల యొక్క ప్రాధాన్యత పెరిగిందని కే మార్క్స్ జిమ్ ట్రైనర్ మస్తాన్ వలి అన్నారు. సోమవారం గుంటూరులోని స్తంభాల కరువు మెయిన్ రోడ్ లో కే మార్క్స్ జిమ్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి జిమ్ ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. మనిషి జీవన శైలి, జీవన కాలాన్ని పెంచుకోవటంలో జిమ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. అత్యాధునిక వ్యాయామ పరికరాలతో ఏర్పాటు చేసిన కే మార్క్స్ జిమ్ లో ట్రైనీల అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యాధునిక వ్యాయామ పరికరాలతో ఏర్పాటు చేసిన కే మార్క్స్ జిమ్ లో ట్రైనీలు అందుబాటులో ఉంటారని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గుంటూరు నగర ప్రజల కోసం కొత్తగా మేము ఉద్దేశించి మేము చేస్తున్నది ఏంటంటే కే మార్క్స్ మొదటి ఫ్రాంచైజ్ అనేది పట్టాభిపురం సంబాల్ గారు ఇవ్వడం జరిగింది. మా ట్రైనింగ్ ఫీజులు కానీ ఏమైనా కానీ చాలా మీకు అనుకూలంగా ఉంటాయి సార్. మంత్లీ వచ్చేసి 1,200 రూపాయలు, 3 మంత్స్ వచ్చేసి 3,200 రూపీస్, 6 మంత్స్ వచ్చేసి 5,500 రూపీస్, ఇయర్లీ వచ్చేసి 9,000 రూపీస్కే. సో వీటిని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాటన్నిటిని కాపాడుకోగలిగినగా మేము కోరుకుంటున్నాం. కార్డియో సెక్షన్ ట్రెడ్మిల్స్ ఉన్నవి, స్పిన్ బైక్స్ ఉన్నవి, అండ్ అంతే స్ట్రెంత్ సిరీస్లో వచ్చేసి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. లైక్ షోల్డర్ ప్రెస్ కానివ్వండి, లాటిస్ కానివ్వండి, చెస్ట్ ప్రెస్, బటర్ఫ్లై, అన్ని మిషనరీ మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి. ఒకటి లేదు, ఒకటి ఉంది అంటానే లేదు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అందరికీ అఫోర్డబుల్గానే ఉంటుంది అన్ని. ఈ దేశంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను 98% నెరవేర్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి మిర్చియాడ్ చైర్మన్ యేసురత్నం అన్నారు. సోమవారం గుంటూరులోని 36వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలగిరి మిర్చియాడ్ చైర్మన్, డివిజన్ కార్పొరేటర్ ఉడుమల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు గ్యాంగ్ కాలనీ, రాజ్యలక్ష్మీ నగరు పరిసర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందరికీ సకాలంలో అందుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందరికీ సకాలంలో అందుతున్నాయని చెప్పారు. ఈ వార్డులో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు ఉన్నాయని, అయితే యుద్ధ ప్రాతిపదికన కల్వర్టులు, రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో 98% పూర్తి చేశారని అన్నారు. దానిలో భాగంగా నిన్న మరి మనందరికీ తెలుసు షాదీ ముబారక్ అనే పేరుతో ఒక మంచి పథకాన్ని మరి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మొత్తమైన పథకాన్ని అందించడం చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఈ సందర్భంగా ఒకటే ఈ రోజు వరకు 198% ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించిన ప్రతి ఒక్కటి కూడా అనుకున్న టైంలో ఒప్పుకున్న అనేది ఉద్దేశించేందుకు ఎక్కడా లేదు. అంతేలా ఈ రోజున స్తంభాల కరువు అయితే మరి సుమారు కోట్ల బైక్ మరి ఉన్నత కాలంలోనే జరిగిందని చెప్పడానికి కూడా చూస్తున్నాను. మరి ఇదంతా కూడా ప్రజలు గమనించేసి మరి ఆల్రెడీ ఇప్పుడు వర్కులు జరిగినాయి. శ్యామలానగర్ మెయిన్ రోడ్ కానివ్వండి, పట్టాపురం మెయిన్ రోడ్ కానివ్వండి, అలాగే శ్యామలానగర్లో ఉన్న ఇంటీరియర్ లైన్స్ కానివ్వండి, మరి షాదీఖానా రోడ్లు కానివ్వండి, మరి ఉప్పాల్గరు సంబంధించిన ట్రైన్లు కానివ్వండి, ఆల్రెడీకే పూర్తి చేసుకున్నది సుమారుగా 6 రూపాయలు కేటాయించాము. సచివాలయాలు సుమారుగా ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఈరోజు రిలీజ్ అవుతుంది. 20 లక్షలు చెప్పిన సచివాలయానికి డెఫినెట్గా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా అటెండ్ అయ్యి చేయించే బాధ్యత తీసుకొని చేస్తామో డెఫినెట్గా. అలాగే రాముడు గారి గుడి రోడ్డు, పాత నర్సిరెడ్డిపాలెం రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ కూడా ఇప్పటికే మనం ప్లాన్ చేస్తున్నాం. మరి అవి కూడా సిఆర్డీకి పంపించి మాస్టర్ ప్లాన్లు అప్రూవ్ అవుతే వాళ్ళకు కూడా నష్టపరిహారం కూడా చెల్లించుకొని ఇమీడియట్గా ఆ రోడ్డు కూడా విస్తరణ కార్యక్రమాలు కూడా చేస్తాం. చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు మద్దాలగిరి గారు, యేసురత్నం గారు, కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ ఆఫీస్ గారు, బాలయ్య గారు కానీ మహిళా నాయకులు, యూనియన్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, వీళ్ళు విఆర్ఓలు అందరూ రావడం. ఇక్కడ
పెన్షన్ పథకాలు దాదాపు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మిగతా అన్ని పెన్షన్లు వాళ్ళ టైంకి వస్తున్నారు. అలా ఇబ్బందులు ఉన్నాయి. సమస్యలు చెప్పి ఉన్నారు. గడప వాడగలుగుతారు. ఇంకే సమస్యలు ఉన్నాయి అన్నారు. సంపూర్తి సమస్యలున్నారు. కావాల్సినవి ఏమైనా ఉన్నాయి, ఇబ్బందులు ఏమైనా అవి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. సచి కలిసి ఇలా అడుగుతుంటున్నారు. మాకు ఇక్కడ శ్యామనగర్ రోడ్లు డెవలప్ చేశారు. కొన్ని వాటిలో భాగ్యనగర్ కాలువలో బాగా ఇబ్బందిగా ఉంది. భాగ్యనగర్ రోడ్డు కూడా మేము వచ్చాక మా వార్డులో వేయటం జరిగింది. మా ఎలక్షన్లు కార్పొరేట్ వార్డులో వేసారు. నగర్లో కాలువలు, స్తంభాలగర్లో కొద్దిగా ఇరుకు రోడ్లు, స్తంభాలగర్లో డ్రైన్లు, కొద్దిగా ఇక్కడ భాగ్యనగర్ సంబంధించి వాటర్ సంబంధించి చేశారు. ఎక్కువగా ఉందండి. అసలు రోడ్డు ఒక వెహికల్ వస్తుంది, ఒక వెహికల్ వెళ్ళడానికి లేదు. అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ చాలా బాగా పెరిగినాయి. అవి గత 40 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అంతే ఉంది. అది అప్రెడ్డి మోయా హయాంలో కూడా చేయాలని ఎంతో ట్రై చేశారు, కానీ అది అవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చాలా పట్టుదలతో చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు గ్యాంగ్ కాలనీలో కూడా మేము గడప పట్టుకుంటే వాళ్ళు వాటర్ ప్రాబ్లమ్ తప్పితే కల్వర్ట్స్ కానీ వాటర్ అవి తప్పితే మాకు ఇంకేం చెప్పలేదు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యే గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రోడ్లు కానీ ఏదైనా కానీ భాగ్యనగర్ వెళ్తే వాళ్ళు కూడా కాలువలు శాంక్షన్ అయ్యి 10 రోజులు కుప్పరికాయ కొట్టామని చెప్పి అన్నారు. వర్కులు కానీ బాగానే చేస్తున్నారు. ఇక్కడికి హాల్ అడిగారు మమ్మల్ని ఎలక్షన్ అప్పుడు, అది కూడా శాంక్షన్ అవుతుంది చాలా కోసం మాకైతే. అది కూడా బిగింగ్ చేస్తామని చెప్పి. అంగన్వాడీ సూపర్వైజర్స్ పోస్టుల పరీక్షలకు ఒకరోజు శిక్షణ తరగతిని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రారంభించారు. మంగళవారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో అంగన్వాడీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ తరగతులను యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వహించింది. అంగన్వాడీ వర్కర్స్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సిలబస్, మోడల్ ప్రశ్నపత్రం ప్రిపరేషన్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ కుమార్, మేనేజర్ సువర్ణరాజు మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన జరిగే అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు శిక్షణ ఇవ్వడంతో పాటు మెటీరియల్ రూపొందించినట్లు చెప్పారు. నిష్ణాతులైన సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ రూపొందించిన మెటీరియల్ తో పాటు మోడల్ ప్రశ్నపత్రాలను రూపొందించి ప్రతి ఒక్కరూ విజయం సాధించేలా రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ, దీప్తి, సుష్మా తదితరులు పాల్గొన్నారు. బిలో 3 kgs లో ఉంటే లో బర్త్ వెయిట్, నార్మల్ బర్త్ వెయిట్ అంటే 3 kgs. ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజ్ అందరూ 2.5 అనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్. అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి అధ్యక్షతన సిఐటిలో ఆధ్వర్యంలో ఉచిత క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సదవకాశాన్ని ఎంతో మంది స్టేట్ వైజ్ నుంచి మనకి అంగన్వాడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మొత్తం ఇచ్చేసి ఈ సెషన్ మొత్తాన్ని ఉపయోగించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశానికి యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ ఎగ్జామ్ కనుక చూసినట్టయితే 18 తారీఖు ఎగ్జామ్ జరుగుతుందండి. సో ఈ ఎగ్జామ్లో మనకి బేసిక్ మ్యాథమెటిక్స్, అలాగే ఇంగ్లీష్, అలాగే PP1, PP2, SOP, RBSK, అలాగే 1 to 21 మాడ్యూల్స్ ఉంటాయండి. సో వీటిలో సాక్రిఫైస్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అభ్యర్థులు మొత్తం మనకి ఒక పార్ట్లో మనకి మ్యాథమెటిక్స్, అలాగే ఇంగ్లీష్లో ఒక పార్ట్గా చూసుకొని రిమైనింగ్ సబ్జెక్ట్ అంతా ఇంకో పార్ట్గా చూసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఈ ఎగ్జామ్ వచ్చి 45 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 5 మార్క్స్ మనకి ఇంటర్వ్యూ బేస్లో జరుగుతుందండి. ఈ 45 మార్క్స్లో 30 మార్క్స్ మనకి సబ్జెక్ట్ నుంచి వస్తుంది. అంటే మీరు 1 to 5 దాకా టీచ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ప్రీ-ప్రైమరీ 1, ప్రీ-ప్రైమరీ 2 టీచ్ చేస్తూ ఉంటారు అంగన్వాడీ టీచర్స్ మొత్తం. సో దాని నుంచే మనకి 30 మార్క్స్ వస్తున్నాయండి. సో రిమైనింగ్ 15 మార్క్స్ మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీష్లో కవర్ అవుతున్నాయి. సో అభ్యర్థులు వాళ్ళ మా యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ తరఫు నుంచి బుక్స్ మరియు మెటీరియల్ని అలాగే మోడల్ పేపర్ ప్రింట్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రిపేర్ అయ్యి వాటి మోడల్ పేపర్ గురించి చదువుకొని సో ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆగ్రహిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నో దేశాల్లో ఉద్యోగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీకి సంబంధించి మేము ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ విద్యార్థులు మార్కెట్లో ప్రాంతాల్లో ఎంతోమంది విద్యార్థులు మా దగ్గర మరి ఆ కోచింగ్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ సంవత్సరం జరిగే ఈ 2022 మరి అంగన్వాడీ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్లో విద్యార్థులు ఈ రోజున ప్రత్యేకంగా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో KS లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఒక 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్, 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి టీచర్స్ రావడం జరిగింది. సో మరి విద్యార్థులందరూ కూడా అంత అంగన్వాడీ సూపర్వైజర్లు కూడా మరి ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి మోడల్ టిప్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమి సిలబస్ ఏంటి, మరి ఈ వైఎస్ఆర్ సంపోషణ పోషణ 21 మాడ్యూల్స్ ఉన్నాయి, అవి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేసి ఎక్స్పర్ట్స్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున కొంతమంది తీసుకొచ్చి మేము ప్రార్థించడం నడిపించడం జరుగుతుంది. మరి తొందరలో రాబోతున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, మరి తర్వాత చాలామంది ఈ యొక్క శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ చాలా అనుభవజ్ఞులు,
దానికి సంబంధించి కాబట్టి మరి టీచర్స్ అంతా అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ సమయాన్ని వినియోగించుకుని పరీక్షలో మంచి మార్కులతో ఉద్యోగం సాధించి ఉద్యోగం సంపాదించాలని మేము ఆహ్వానిస్తూ మా యూనివర్సిటీ తరఫున మరోసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశంలోని ఏ రాష్ట్రంలో అందించలేనని సంక్షేమ ఫలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలగిరి శంకర్రావు కొనియాడారు. మంగళవారం గుంటూరులోని మదర్ తెరీసా విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ నుంచి కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫాలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఎస్సీలకు ₹1,00,000, బీసీలకు 50,000, మైనార్టీలకు ₹1,00,000 పెళ్లి కానుకగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇంత మంచి మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వంలోనే ప్రభుత్వాలు అయితే సంక్షేమ కార్యక్రమానికి అన్ని లంచాలు తీసుకునే కానీ ఏదైతే వచ్చాడో ఈ నాడు నెరవేర్చడం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమానంగా వారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఈ రోజున మరి కళ్యాణ వస్తువు మరి ముస్లిమ్స్కి కానీ మరి ఎస్సీలకు కానీ ₹1,00,000 మరి ఎస్సీలకు కానీ ₹1,00,000 అలాగే బీసీలకి ₹50,000 పెళ్లి చేసుకుంటే మరి అన్ని ప్రకటించి దాన్ని రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తున్నారు. చాలా సంతోషపడుతున్నారు అందరూ. అందరూ చాలా హ్యాపీగా జరుగుతున్నారు. అందరూ దేశంలోనే ఎవరు చేయలేని విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి కూడా అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి సుదీర్ఘమైన పాదయాత్రలో మరి ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, కోవిడ్ లాంటి మహమ్మారి ఎదురైనా ఎక్కడా కూడా ఎక్కడ మరి వెనకడు వేయకుండా ప్రతి సంక్షేమ ఫలాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే మరి ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు మరి వాళ్ళ మరి పేదవాడు మరి ఆనందంగా పెళ్లిళ్ళు చేసుకోవాలా, ఎక్కడా బాధపడకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణమస్తు అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా కూడా ఈరోజు ఆయన ప్రకటించి మరి హామీల్లో 98.5% పైన హామీలు నెరవేర్చిన ఘనత మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ హామీలు నెరవేర్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఒకటే మాట ఇచ్చారంటే అది తప్పకుండా పాటించాలి అనే ఒక మంచి మనసు ఉండబట్టే ఈరోజు ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాడు. ప్రతి పేదవాడు కూడా ఈరోజు మేము గడపబడే కార్యక్రమంకి వెళ్ళినా కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ముసలి వాళ్ళకి పొద్దున్నే మరి ఇంటికి వచ్చి పెన్షన్ వేయడం కానీ గుంటూరు జిల్లా ప్రతిపాడులో వైసీపీ శ్రేణులు మల్లాయపాలెం సెంటర్లోని వైఎస్ఆర్ కాంస విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆదివారం రోజు చౌదరి యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహంపై చెప్పులు రాళ్లు వేయటాన్ని నిరసిస్తూ ప్రతిపాడులో వైసీపీ శ్రేణుల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గత 20 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న ఏ రోజు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు లేవని తెలిపారు. కావాలనే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం రాజకీయ లబ్ధి కోసం రెడ్డి సామాజిక వర్గంపై దాడి చేశారంటూ ఆరోపించారు. వచ్చే సంవత్సరం నుండైనా రెడ్డి సామాజిక వీధుల్లోకి కమ్మ సామాజిక విగ్రహం ఊరేగింపు రాకుండా చూడాలని మీడియా ద్వారా పోలీసు అధికారులు తెలియజేస్తున్నట్లు వైసీపీ శ్రేణులు తెలిపారు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వారు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వారిని పంపిస్తున్న ఉద్దేశంతో రాళ్ల దాడికి ఎగబడి కాలేజీ పిల్లలకు సంబంధించిన వాళ్ళని మిగతా ముస్లింలని రాళ్లతో దాడి చేయించి మత ఘర్షణను రెచ్చగొట్టే వాక్యలో ఘర్షణను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చుకోవాలని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఇసుక పని మంచిది కాదని అంకమ్మ గుడికి దగ్గర నుంచి పాతహా సెంటర్ దాకా కేవలం మేము అనుకుంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన డాబాలు ఉన్నాయి. మేము ఏమన్నా చేయాలనుకుంటే కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవారు ఇప్పుడు దాకా మేము ఎవరు సిద్ధాంతాలు వాళ్ళే, ఎవరి జెండాలు వాళ్ళే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మా పని మేము చేసుకుంటూ ఉంటాం. అలాగా మేము స్నేహపూర్వక వాతావరణంలో ఇవాళ దాకా జరిగిన 20 సంవత్సరాల నుంచి చేశాం.
అదే మా సామాజిక వర్గం వారు బొమ్మ పెట్టినప్పుడు ఒకేసారి ఎక్కడైతే నివసిస్తున్నామో 20 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి అక్కడ తప్పితే పక్క సామాజిక వర్గానికి కానీ ఎవరికి కానీ మేము ఇంతవరకు ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కావాలని పత్తిపాడు మండలంలో ఉన్న 13 గ్రామాలకి ఓన్లీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గ జనాన్ని తీసుకొచ్చి తద్వారా రెడ్లని వాళ్ళల్లో ఉన్న రాళ్లు తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మండలంలో ఉన్న వారందరికీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వాళ్ళ పని అయిపోయింది అని ఉద్దేశపూర్వకంగా దీన్ని చేశారు. ఊళ్ళో 16 నుంచి 17 వినాయక నిమజ్జనాలు జరిగినాయి. కానీ ఏ సామాజిక వర్గం వారు కూడా ఇలాంటి ఘర్షణలకు పాల్పడలేదు. ఎందుకని ఈ టీడీపీ శ్రేణులు అనేవారు ఇలా చేస్తున్నారు? రాజకీయపరమైన లబ్ధి కోసమా? అది మీకు జరగదు. ఎందుకనంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి 16 నెలలు జైల్లో పెట్టినా సరే ముఖం మీద చిరునవ్వు అనేది పోలేదు. మీకు అలా కాదు. 2 సంవత్సరాల అధికారానికి దూరం అయితే కులాల ఘర్షణ, మతాల ఘర్షణ రేపి కులాల మధ్యలో చిచ్చులు పెట్టి తద్వారా రాజకీయపరమైన లబ్ధి చేకూర్చాలని మీరు కోరుకుంటున్నారు. కానీ అలా జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో డిసిప్లిన్ గా ఉంటారు. మేము ఎలాంటి ఘర్షణలకు కూడా పోము. అదే విధంగా మేము ముందుకు పోతాము. అలానే ఈ విధంగా మేము పోలీసు వారికి ఒకే విజ్ఞప్తి చేసుకుంటున్నాము. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వినాయకుడిని మెయిన్ రోడ్లో నుంచి మా ఇళ్ల మీదుగా తీసుకురావద్దని కోరుకుంటున్నాము. ఈ విధంగా మీడియా ద్వారా పోలీసులకు తెలియజేయడమైనది. జై జగన్. జీజీహెచ్ మెడికల్ కాలేజీ క్యాంపస్ గుడివాడ నందు రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతికి NABH ప్రోగ్రాం నిమిత్తం న్యూఢిల్లీ నుంచి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుభాష్ కౌశిక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పేషెంట్ యొక్క క్షేమం, ఆరోగ్యం కాపాడటానికి రక్షణ వాతావరణం, ఫైర్ యాక్సిడెంట్ వీటి మీద 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుందని అన్నారు. ఈ వర్క్ షాప్ కి జైపూర్, ముంబై, హైదరాబాద్ నుంచి డెలిగేట్స్ వచ్చారని అన్నారు. ఈ హోమియోపతి హాస్పిటల్ నందు రోజు 200 నుండి 250 మంది వరకు రోగులు వస్తూ ఉంటారని, ఓపీడీ, IPD సర్వీసెస్ మరియు ఎక్స్రే, ECG ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నిటినీ డాక్టర్ సుభాష్ కౌశిక్ అబ్జర్వ్ చేశారని, గుడివాడ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్డ్ డాక్టర్ కొల్లి రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ BSJ రాజ్ కుమార్ మాట్లాడారు. I am Dr. Subhash Kaushik, Director General, Central Council for Research in Homeopathy, Ministry of Ayush, Government of India. Basically, we are from CCRH, and CCRH under the aegis of Ministry of Ayush is an apex research organization which undertakes, coordinates, develops, promotes, disseminates and develops different research programs in the scientific field of homeopathy. Today I am here for inaugurating the NABH training program. This NABH training program is very essential for the Ministry of Ayush as per the direction of our Honorary Secretary Sir. So whatever we are doing, we have to reflect it on the boards, on the walls of our hospitals and our OPDs. We have to set one set standard for all our hospitals and OPDs all over the India. So after going this, we will go for NABL accreditation. That means all labs will be as per the norms of the parameters set by the Government of India. So this RRI, we have chosen this RRI Gudivada because this is a big institute and it is working very well with good OPD numbers. They have IPD of 25 bed IPD here. So Dr. B.S. Rajkumar, who is looking after as in charge of this institute, he will tell something about this institute. Thank you. నా పేరు డాక్టర్ కొల్లి రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ చేసి పదవి విరమణ చేస్తాను. మరి ఈ రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హోమియోపతి గుడివాడలో మరి ఈ యొక్క 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాము NABH మీద. NABH అంటే ముఖ్యంగా రోగులకు వాళ్ళ క్షేమం, రక్షణ గురించి, వాతావరణం నుంచి, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్స్ ఇటువంటిది ఈ స్టాండర్డ్స్ని పెంచడానికి, ప్రమాణాలు పెంచి రోగి యొక్క ఆరోగ్యం కాపాడటానికి,
అట్లాగే ఈ భారత ప్రభుత్వం వారిచే నిర్ణయించబడిన ఈ ప్రమాణికలను, ఈ రెగ్యులేషన్స్ని ఆచరణ చేయవలసిందిగా మా డైరెక్టర్ జనరల్ CCRH డాక్టర్ సుభాష్ కౌశిక్ గారు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. మరి ఇది 3 రోజులు ఇండియాలోని అన్ని ఇతర యూనిట్లు, ఇన్స్టిట్యూట్స్ నుంచి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాము. దాని ఫలితంగా ఏంటంటే ఎట్లాగా హాస్పిటల్లో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ ప్రమాణాలు పాటించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా రోగుల యొక్క సేఫ్టీ గురించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి గుడివాడలో ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా డైరెక్టర్ జనరల్ గారికి మరి భారత ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. Regional Research Institute for Homeopathy, Gudivada. I am Dr. B.S.J. Rajakumar, Assistant Director in charge here. మన ఇన్స్టిట్యూట్కి ఈరోజు మా డైరెక్టర్ జనరల్ CCRH డాక్టర్ కౌశిక్ సార్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 3 రోజులు NIBH ప్రోగ్రామ్ మీద వర్క్షాప్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి జైపూర్ నుంచి, అలాగే ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి డెలిగేట్స్ వచ్చి ఉన్నారు. 3 days వర్క్షాప్ తర్వాత ఈ NIBH అక్రిడిటేషన్ కోసం ఇది అప్లై చేయడం జరుగుతుంది. ఈ NIBH అక్రిడిటేషన్ రావడం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మా డైరెక్టర్ సార్ ఈ ఇన్స్టిట్యూట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము చేస్తున్న రీసెర్చ్ కానీ IPD, OPD సర్వీసెస్ని ఆయన అప్రిషియేట్ చేశారు. ఇంకా ఈ ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి చేయడానికి ఆయన సంకల్పించారు. ఈ సందర్భంగా ఈ ఇన్స్టిట్యూట్ గురించి గుడివాడ వాళ్ళ అందరికీ, అలాగే చుట్టుపక్కల వేరే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా, జిల్లాల నుంచి కూడా ఇక్కడ పేషెంట్స్ వస్తున్నారు. దాదాపుగా 200 వరకు OPD ఇప్పుడు వచ్చింది. IPD కూడా 25 beds హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, ECG, అలాగే ల్యాబ్ ఫెసిలిటీస్, ఎక్స్రే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ప్రజలు, అలాగే వేరే ప్రాంత ప్రజలు కూడా. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. తమ భూములపై భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమ మైనింగ్ చేస్తుందని, అక్రమ మైనింగ్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారికి సంబంధించిన భూములే కాక గ్రామంలోని మిగతా భూములకు కూడా మైనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఫ్యాక్టరీ వలన వచ్చే దుమ్ము, పొగ వలన పంటలు కూడా సరిగ్గా పండటం లేదని తెలిపారు. భూములు అమ్మితే ఉద్యోగాలతో పాటు గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవటం లేదని అన్నారు. మైనింగ్ వేసిన రైతుల భూములను కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మైనింగ్ రద్దు చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. నా పేరు గోగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తంగెడ విలేజ్. భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మా భూముల మీద మైనింగ్ పర్మిషన్ తీసుకొని మా భూములు ఇతరులకు అమ్ముకోవడానికి వీలు కలగకుండా ఇబ్బంది పెడుతున్నారు. కానీ వీళ్ళు ఒక సామాన్య రైతు కొనే రేట్లకే అడుగుతున్నారు, తక్కువ రేట్లకు అడుగుతున్నారు. ఇస్తే రైతులకి మంచి రేట్లు ఇవ్వించి మా భూములన్నా కొనాలి, లేని ఎడల మా భూముల మీద మైనింగ్ రద్దు చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. డస్ట్ పడుతుంది. ఈ క్రషర్ మిల్లు, మైనింగ్ ఇవన్నీ దగ్గర ఉండటం వల్ల భూముల మీద డస్ట్ పడి పంటలకు నష్టపరిహారం జరుగుతుంది. కావున పంటలకి కనీసం విలువ 20,000 కౌలు, ఎకరానికి 20,000 ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. మా పంట పొలాల మీద మైనింగ్ వేశారు, రైతుల పొలాల మీద. ఆ పొలాలు మైనింగు తీసేయటమన్నా తీసేయాలి, లేదంటే ఆ మైనింగ్ వేసిన పొలాలు మొత్తం కూడా వాళ్ళు కొనుక్కొని మాకు సహకరించాలి, లేదంటే మా పొలాల మీద మైనింగ్ మొత్తం తీసేయాలి. ఎందుకంటే ఆ పొలాలు సామాన్య రైతు ఎవడైనా కొనాలంటే గజాల లెక్కన రిజిస్ట్రేషన్ పడుతుంది కాబట్టి ఒక్క ఎకరానికి వచ్చేళ్ళకి 2 లక్షలు రిజిస్ట్రేషన్ అవుతుంది. అందుకు కాబట్టి సామాన్య మానవుడు ఆ పొలం దగ్గరికి పోలేకపోతున్నాడు. కాబట్టి ఆ మైనింగ్ ఉన్న పొలాలు మొత్తం కూడా వాళ్ళు కొని మాకు సహకరించాలి. ఇవన్నీ జరిగిన దాకా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇంతే నిర్వహిస్తున్నాం. కాబట్టి మేము ఎవరు చెప్పినా వినము, ఈ ధర్నా ఇట్నే కొనసాగిస్తామని మీ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాను.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరేకల్లు మండలం నకరేకల్లులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు, మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు, మండల నాయకులు, సొసైటీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు రీజనల్ 4వ మహాసభ గుంటూరులో జరిగింది. మంగళవారం పాత గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. చాలని పెన్షన్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, తమకు ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడం దారుణమని అన్నారు. రిటైర్ అయిన తమకు 1000 రూపాయలు లేదా 1500 మాత్రమే పెన్షన్ వస్తుందని, కుటుంబాన్ని పోషించుకోవటం భారంగా మారిందని తెలిపారు. తమకు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ అయినా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హరిప్రసాద్, వికే రాయ్ ప్రసాద్, హనుమంతు, రాజు, దాసు తదితరులు పాల్గొన్నారు. ఈ రీజనల్ కమిటీ వారికి నా సూచన, ప్రధానమైన సూచన అదే. ఖచ్చితంగా డిపో కమిటీలకు దగ్గరకు వెళ్ళి, డిపోలకు వెళ్ళి వర్క్ వచ్చిన వాళ్ళు మనకు తెలియకపోతే మనం రాష్ట్ర కమిటీ నుండి తెలుసుకుంటా ఉంటాం ఏం చేయాలని. ఆ క్రమంలో మనం ప్రయత్నం చేసి చక్కగా ఈ రీజన్ ముందుకు తీసుకోవాలని చెప్పి కాబోయే రీజనల్ కమిటీకి. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం సాతులూరులో చౌక దుకాణం మరియు అంగన్వాడీ కేంద్రాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలని రేషన్ బియ్యం సక్రమంగా అందుతుందా లేదా, ఏమైనా నగదును డిమాండ్ చేస్తున్నారని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందించే పోషక ఆహార పదార్థాలను పరిశీలించి హాజరు పట్టిని కమిషనర్ తనిఖీ చేశారు. పోషక ఆహారం యొక్క విలువలు పిల్లలకి తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సంతోషం. 11 గంటలకు తీసుకో. రేపు నాకు క్యాపిటల్ ఏ పెట్టి ఒక వారం తర్వాత నాకు చూడండి, మీరు మీ మీటింగ్స్లో బ్లైండ్గా ఫోర్టిఫైడ్ రైస్కు గ్రీన్ ట్యాగ్ ఉంటుంది. మరీ అధ్వానంగా సమాధానం చెప్తే ఇబ్బంది అండి. రాసి ఇవ్వండి వీళ్ళకు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, ఇవి బియ్య పొడితో తయారు చేసిన కెన్నల్స్ ఇవి. ఇట్స్ నాట్ ఏ రైస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్యం, ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం దృష్టి. విద్య, ఆరోగ్య శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. మాది రైతుల ప్రభుత్వం అన్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయి. కితాబిచ్చిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్. అమరావతి అరసవల్లి పేరుతో చేపడుతున్న పాదయాత్ర బూటకం. ఉత్తరాంధ్రలోకి వచ్చి ఇక్కడి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.